పరమేశ్ సార్ మొత్తానికి సాధించావన్నమాట. ఓన్లే నాకైతే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది కదా. పైగా తమర్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది డ్రీమ్స్ అంటూ బంగారం లాంటి జాబ్స్ మానేపోతున్నారు. బంగారం లాంటి జాబ్? బంగారమే జాబ్ అంటే ఎందుకే మీ అందరికి అంత చులకన? తినడానికి ఉండడానికే కాదు, లైఫ్ కే సెక్యూరిటీ ఇస్తుంది జాబ్. తినడానికి ఉండడానికి అయితే జైలు కూడా ఉన్నాయి సార్, కానీ అక్కడ ఎవరు ఉండాలనుకోరు, ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఉండదు కాబట్టి. అంత బాధ ఉన్నప్పుడు జాబ్ చేయడం ఎందుకు? ఇంకా ఎందుకంటే ఏం చెప్తాం సార్, నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొద్దు పడకముందే లేచి 3 కిలోమీటర్లు నడిచెళ్లి ఒళ్ళు హోనం అయ్యేలా కష్టపడి మరీ పొలం పనులు చేశారు. వాళ్ళు అలా కష్టపడితేనే మాకు 3 పూట్ల భోజనం దొరికింది. మేము పడ్డ కష్టం మా బిడ్డ పడకూడదని ఒక్క పూట మాత్రమే తిని నన్ను బడికి పంపించారు. ఎక్కడో విన్నానండి, కొడుకు సంపాదన తల్లిదండ్రులు చేరాలంటే ఆ కొడుకాళ్ళు విడిచి దూరంగా ఉండాలని. చాలా కష్టం సార్ అది. అలాంటి ఏరియాలో మీలాంటి ఒక బాస్, నేను నచ్చం, మా పని నచ్చదో తెలియదు, కారణం లేకుండా తిట్టడం, అరవడం, మీరు పెట్టే టార్చర్కి ఎన్నోసార్లు జాబ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కానీ అమ్మా నాన్నలు పడ్డ కష్టం గుర్తొస్తుంది. మా కోసం వాళ్ళని సంతోషాలు వదులుకున్నారు కదా సార్, వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుందని తిరిగి మేము జాబ్లో జాయిన్ అయిపోయాం. ఇక్కడ అందరికి మేము జాబ్ చేస్తున్నాం మాత్రమే తెలుసు సార్, కానీ మాకు తెలుసు మేమేం మిస్ అవుతున్నాం అనేది. సార్ మనం అడగనా, యాక్టర్ చక్రవర్తి కాస్త మేనేజర్ చక్రవర్తి అయ్యాడు. నేను ఎంతో కొంత సాధించాను కాబట్టి చెప్పగలుగుతాను, కానీ సాధించలేక చాలా మంది వాళ్ళే కుమిలిపోతున్నారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, యాక్టర్ చక్రవర్తి నిజంగానే సంతోషంగా ఉంటాం సార్? కంగ్రాచులేషన్ సో మచ్. కంగ్రాట్స్. అక్కడ పులిహార కలిసి చాలు ఖాళీ. ఏంటిది? ఇన్విటేషన్? లవ్ లెటర్. ప్రేమ అనేది చెప్పేది కాదు, చూపించేది. చేయిస్తావా? జీవితాంతం చూపిస్తాను. సార్, పరమేష్ ఇందాక అడిగావు కదా యాక్టర్ చక్రవర్తి హ్యాపీగా ఉన్నాడా అని. లేడు పరమేష్. 10 మంది ముందు ప్రతిసారి నేను తిట్టి ప్రైవేట్ గా సారీ చెప్పడం తప్పనిపించింది. ఈ నెలలో అందరినీ తిట్టి ఇన్సల్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ.